హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మీరు స్క్రీన్ మీద కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడొచ్చు. నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తే సికింద్రాబాద్ జోన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి, 23rd నుంచి. సో కాబట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో హోమ్ పేజ్, ఇక్కడ ఒకసారి మీరు హోమ్ పేజ్ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఇది మీకు ఇక్కడ హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఒకవేళ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు CN 08/2024 ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఒకసారి మొత్తం డీటెయిల్స్ అని చదవండి. ఆ తర్వాత నేను ఆల్రెడీ మొత్తం చదివేశాను, డీటెయిల్స్ అని చూశాను. అంటే ఆల్రెడీ మీరు మన ఛానల్లో కూడా చూసే ఉంటారు. సో ఇక్కడ కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఈ నోటిఫికేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేజీ రీడైరెక్ట్ అయిపోతుంది, మీకు ఆన్లైన్ అప్లికేషన్ దగ్గరికి వెళ్తాము. సో మీకు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సర్వర్ అయితే కొంచెం డౌన్ ఉంది, మీకు మల్టిపుల్ టైమ్స్ నాకు ఇది డౌన్ కనిపించింది. మీరు కూడా ఒకసారి అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోండి. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ సెకండ్ చూడండి, లింక్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ది లెవెల్ 1. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు దీని పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు. బట్ టాప్లో మీకు రెడ్ కలర్ అప్లై అని కనిపిస్తుంది. ఈ అప్లై దగ్గర మీరు ఆల్రెడీ రైల్వే దానికి ఇంతకుముందు అప్లై చేసి మీకు అకౌంట్ ఉంటేనేమో కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే ఈ ఫస్ట్లో కనిపిస్తున్న క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇలా మీకు పర్మిషన్స్ అడుగుతుంది. సో ఓకే అని కొట్టండి. ఇప్పుడు ఇందులో మీకు కనిపిస్తున్న జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1. సో మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మోస్ట్లీ ఇక్కడ యాజ్ ఫర్ ఆధార్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ మీద ఇచ్చుకుంటే బెటర్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. సో ఫుల్ నేమ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి యాజ్ ఫర్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం. సో డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రీటైప్ అడుగుతుంది. అక్కడ కూడా మీరు డీటెయిల్స్ ప్రాపర్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే మొత్తం ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ జెండర్, తర్వాత ఫాదర్స్ నేమ్ అడుగుతుంది. సో మీ ఫాదర్ నేమ్ కూడా యాజ్ ఫర్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఇవ్వండి, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం. సో నెక్స్ట్ దాంట్లో మదర్ నేమ్ కూడా అడుగుతున్నది. మదర్ నేమ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వండి. యాజ్ ఫర్ మనకు 10thలో ఉండకపోవచ్చు, బట్ మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న మెయిల్ ఐడి ఇవ్వండి. దానికి మీకు OTP వస్తుంది. కంపల్సరీ మీ దగ్గర అవైలబుల్గా ఉండేది వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఇవ్వండి. దానికి మీకు అక్కడ జనరేట్ OTP అనగానే మీకు సేమ్ మెయిల్ ఐడికి OTP వస్తుంది. ఆ OTP కూడా అందులో మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మీకు వితిన్ 1 minute లోపలనే ఎంటర్ చేయాలి కాబట్టి మీ మెయిల్ ఐడి మీ దగ్గర ఉంటే బెటర్. సో మీ మెయిల్కి వచ్చిన OTPని క్లియర్గా డీటెయిల్గా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది ఆటోమేటిక్గా. మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని ఇవ్వండి. సో దానికి కూడా OTP వస్తుంది. నెక్స్ట్ మన కంటిన్యూషన్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మీకు ఆధార్కి లింక్ ఉన్న దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు OTP వస్తుంది. అవన్నీ క్లియర్గా, ఈ మూడింటిని మాత్రం OTPs పక్కా వస్తాయి కాబట్టి అవి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఈ 3 ప్రాపర్గా వెరిఫై అయిన తర్వాత సో మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో ఈ 3 అయిపోయిన తర్వాత మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ ఆధార్ రిలేటెడ్ OTPs అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో మూడింటికి కూడా మనకు వితిన్ 1 minute లోపల అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వితిన్ 1 minuteలో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ టైం లోపల ఎంటర్ చేయాలి. సో వెరిఫికేషన్ అయిన తర్వాత మీ ఆధార్లో ఉన్న ఆ ఫొటోస్ అవన్నీ అయితే క్లియర్గా మీకు అక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత మీకు నెక్స్ట్ మీకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అడుగుతుంది. సో మీ యొక్క పాస్వర్డ్ అక్కడ క్రియేట్ చేసుకోండి ప్రాపర్గా. ఏ పాస్వర్డ్ కావాలో అక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు రైల్వే అప్లై చేయాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా మీరు అక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైము. సో ఆ పాస్వర్డ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి.
సో పాస్వర్డ్ కన్ఫర్మేషన్ తీసుకున్న కింద టిక్ బటన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. సో ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, మీ మొబైల్ నెంబర్ మెయిన్గా అండ్ మెయిల్ ఐడి అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని ఇక్కడ కూడా చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ అనే అకౌంట్ కొట్టండి. సో మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. డైరెక్ట్గా నెక్స్ట్ ప్రొసీడ్ అని కొట్టండి. సో ఓటీపీ మిస్ మ్యాచ్ అని వస్తే మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి సంబంధించి ఓటీపీస్ ఎంటర్ చేయండి ఇన్ టైం లోపల. ఆధార్ ఓకే అయిపోయిన తర్వాత అక్కడ ఓకే చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ కొట్టండి. సేమ్ ప్రాసెస్ అంతా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సేమ్ మీ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసి మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయిన తర్వాత నీకు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ప్రజెంట్ రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఫిల్ చేయండి ఇక్కడ. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోండి. ఇక్కడ ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారని మీరు చూస్ చేసుకోండి. జనరల్గా అయితే ఇక్కడ నేనైతే సికింద్రాబాద్ పెడుతున్నాను. సో సికింద్రాబాద్ చేసుకుంటే ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి సిఎన్ నంబర్ 08/2024, ఇది లెవెల్ 1 పోస్టులు. నీకు వేరియస్ టైప్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి నేనైతే ఈ సిఎన్ రైల్వే గ్రూప్ డీకి మాత్రమే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచే నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను. సో ఇది జస్ట్ డేటా గురించి అడుగుతుంది, ఒకసారి చూసుకోండి అది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన బేసిక్ ఫండమెంటల్ డేటా ఏదైతే ఉందో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్, ఇనిషియల్గా ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ కాకుండా ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అవి ఒకసారి క్లియర్గా ఎంటర్ చేయండి. సో మ్యారిటల్ స్టేటస్ అండ్ రిలీజియన్, తర్వాత మన మదర్ టంగ్ గురించి అడుగుతుంది, అవి ఎంటర్ చేయండి. సో మనకు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నాము, మనకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీకు 2 క్వశ్చన్స్ పేపర్స్ కూడా జనరల్గా కనిపిస్తాయి. అండ్ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న ఇవ్వండి. మినిమం అక్కడ రెండింటికి కూడా మ్యాండేటరీ ఉంది కాబట్టి 2 ఎంటర్ చేయండి. 2 ఉంటే 2. సో కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్సా, మీకు ఇక్కడ కింద డీటెయిల్స్ చూడండి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ అడుగుతుంది. సో మీది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అడుగుతుంది. ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. మోస్ట్లీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి, రెండిట్లలో కూడా బెటర్ ఉంటుంది. కొంతమంది హాస్టల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఇసుకుంటే బెటర్. మీకు ఏదైనా కమ్యూనికేషన్ అంతా అక్కడికే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేనైతే కంప్లీట్ 2 సేమ్ అడ్రస్ ఇస్తున్నాను కాబట్టి కింద టిక్ ఇఫ్ ద పర్మనెంట్ అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అని ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సో వన్స్ పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ పేజ్లో మీకు అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదా సెలెక్ట్ చేసుకోండి. సో డిజబిలిటీ గురించి అడుగుతుంది, మీరు అవునా కాదా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సో మీ ఈ ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ ఏమైనా కావాలంటే మీకు ఏదైనా డిజబిలిటీ ఇట్లాంటి ఉన్న వాళ్ళకైతే అవసరం ఉంటుంది. నార్మల్గా ఉంటే మీకు అవసరం లేదు, నేను అవసరం లేదని పెట్టేస్తున్నా. సో ఆర్ఏ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అవునా కాదని అక్కడ పెట్టేసేయండి. తర్వాత ఇండియన్ రైల్వేస్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా లేదని అడుగుతున్నారు. సో మీరు అయితే అవునని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. తర్వాత నెక్స్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్లో ఇక్కడ మీరు ఏదైనా వర్కింగ్ చేస్తుంటే దాని గురించి పెట్టండి, లేదు అంటే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. అండ్ తర్వాత మీకు ఎన్ఏసి గవర్న్ బై ఎన్సివిటి దీనికి సంబంధించి మీకు సర్టిఫికెట్ ఉందా, దానికి సంబంధించిన ఒకవేళ మీరు అప్రెంటిషిప్ ఉంటే అది పెట్టండి, లేదంటే లేదు అని పెట్టండి. సో మీరు ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు రిజర్వేషన్ లేని వాళ్ళైతే, అంటే జనరల్గా ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీజ్ పేమెంట్ ఉంటుంది, మీకు 400 రీఫండ్ అవుతుంది. సో ఆ రీఫండ్ గురించి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్కి 250 రూపీస్ రీఫండ్ అవుతుంది. సో ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ఏ అకౌంట్కు రీఫండ్ అవ్వాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీరు రీఫండ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు అక్కడ మీ బ్యాంక్ నేము, దానికి సంబంధించిన రీఫండ్ బ్యాంక్ అడ్రస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఫైనల్ ఇంకో స్టెప్కి వచ్చేసిన తర్వాత
మీకు ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీది ఐటీఐయా, ఎస్ఎస్సియా, ఎన్ఏసి సర్టిఫికేట్ అంటే మీకు అది ఏదైనా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉందా దాని గురించి అడుగుతుంది. సో ఇక్కడ నేను ఎస్ఎస్సి ఉంది కాబట్టి ఎస్ఎస్సి పెడుతున్నాను. సో దానికి సంబంధించిన స్టేట్ ఏంటి దాని గురించి అడుగుతుంది. సో మీ యొక్క స్టేట్ ఏదైతే తీసుకోండి. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏంటి అది పెట్టేసేయండి. తర్వాత బోర్డు స్టేట్ బోర్డు అయితే మనకు అది పెట్టేసేయండి. సో సీరియల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం యాడ్ అని కొట్టండి. దాని డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకేదైనా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా అక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ మినిమం క్వాలిఫికేషన్ ఇది ఒకటే కాబట్టి అది ఒకటే యాడ్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ మీకు కొన్ని మీరు ఫొటోస్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే రిజెక్ట్ అవుతుంది, ఎట్లా ఉంటే యాక్సెప్ట్ అవుతుంది అనే దానికి ఇక్కడ శాంపిల్స్ అయితే చూపించి. సో గైస్ మీరు సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్ ఫోటో సిగ్నేచర్ అని ప్రాపర్గా అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్గా వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ 50 to 100 KB సైజ్ ఉండే విధంగా జేపీజీ ఫార్మాట్లో చూసుకోండి. సేమ్ సిగ్నేచర్ కూడా అలాగే ప్రాపర్గా 30 to 50 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. బ్లూ ఆర్ బ్లాక్ పెన్ సైన్ చేసి ఉండాలి. నెక్స్ట్ సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఫైనల్గా మీకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులలో అసిస్టెంట్ ఎస్ఎన్టీలో ఉంటుంది అండ్ అదేవిధంగా అసిస్టెంట్ వర్క్షాప్లో ఉంటుంది. మనకు అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్లో ఉంది అండ్ అదేవిధంగా అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్లో ఉంటుంది. అదేవిధంగా లోకో షెడ్ ఎలక్ట్రికల్, తర్వాత ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ పీవీ వర్క్షాప్, టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఉంది. దానికి సంబంధించిన ట్రాక్ మిషన్ ఉంది. ఇవి ఇట్లా ఉన్నాయి కదా, వీటన్నిట్లలో మీ యొక్క ఆర్డర్ అయితే ప్రిఫర్ చేయండి. సో నేను కొన్ని ఆర్డర్ అయితే పెడుతున్నాను. సో బట్ ఆర్డర్స్ ఎట్లా ప్రిఫర్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ మీకు ఒక ప్రాపర్ వీడియో చేస్తాను. సో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి ఈ పోస్టింగ్స్లో అనేది నేను ఒకసారి మళ్ళీ దాన్ని మీకు ప్రాపర్గా చేస్తాను. సో బట్ మీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకునేది ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళది. సో మీకు కావాల్సినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీకు వచ్చిన మార్క్స్ను బేస్ చేసుకొని ఇక్కడ మనకు ప్లస్ మార్క్స్ మీద క్లిక్ చేయాలి. సో మీ ఆర్డర్ అయితే మీకు కావాల్సిన విధంగా అయితే చెక్ చేసుకోండి. సో మీ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ డిక్లరేషన్ రిలేటెడ్గా కంప్లీట్ చెక్ బాక్సెస్ అన్నీ ఉంటాయి. అన్ని చెక్ బాక్సెస్ తీసుకోండి. తర్వాత ప్లేస్ అయితే మెన్షన్ చేయండి. సో మీరు మీ ప్లేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రివ్యూ అప్లికేషన్ వస్తుంది. ఫైనల్గా ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫైనల్ ఒకసారి వెరిఫై చేసుకుని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఫైనల్గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టేటప్పుడు మీకు పేమెంట్ రిలేటెడ్గా అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఉమెన్ క్యాండిడేట్కి నేను అప్లై చేసినాం కాబట్టి ఇక్కడ ఉమెన్స్కి 250 రూపీసే ఉంటుంది. సో ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ విడోస్ ఇటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ 250 రూపీస్ పేమెంట్ అయితే మేము చేస్తున్నాం. ఒకవేళ మీరు జనరల్ క్యాండిడేట్ మెయిల్ అయితే మీకు 500 రూపీస్ అయితే తీసుకుంటుంది. మీకు మీరు డైరెక్ట్ యూపీఐ క్యూఆర్ కోడ్ నుంచి కానీ మీరు ఎట్లయినా పేమెంట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసేసుకోండి. సో ఆన్లైన్ పేమెంట్ ఫీజు మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏదైతే రీఫండ్ అకౌంట్ ఇచ్చారో దాంట్లోకి మీకు అమౌంట్ కూడా రీఫండ్ అయిపోతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. దాన్ని ప్రింట్ కావాలంటే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి మెయిల్కి అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి ప్రాపర్గా. సో ఇది అఫీషియల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్. మీకు ఇందులో ఎట్లాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. సో నేను క్లారిఫై చేస్తాను. అండ్ చాలామంది ఈ ప్రాసెస్ ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. వాటి మీద కూడా ఒక సపరేట్ వీడియో ఈరోజే చేస్తాము. సో అది కూడా చూసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా రైల్వే గ్రూప్ డికి మీరు అప్లికేషన్ చేసుకునే కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు అప్లై చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్.